ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ చట్టాన్ని ఆమోదించిన సమయంలో మూడు దశాబ్దాల మాదిగల పోరాటానికి దక్కిన ఫలితం. అందులో అమరుల త్యాగాలు, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తల సంకల్ప దీక్షతో కూడిన శ్రమ, సమాజంలో ఉండబడే మాదిగేతర, దళితేతర వర్గాలు, అన్ని వర్గాలు 3 దశాబ్దాలుగా అందించిన మద్దతు, సహకారం వల్లనే నిన్న వర్గీకరణ చట్టం ఆమోదం పొందడానికి కారణం. మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇది 3 దశాబ్దాల ఎంఆర్పిఎస్ పోరాట ఫలితం. నిన్న చట్టం, అందులో అమరుల త్యాగాలు ఉన్నాయి. 2 కార్యకర్తల, నాయకుల 3 దశాబ్దాల శ్రమ ఉంది. సమాజంలో ఉండబడే అన్ని వర్గాలకు సంబంధించిన మద్దతు ఈ విజయానికి కారణమైంది. అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా రాకపోతే నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో చట్టం వస్తుందని ఊహించలేం. నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో చట్టం వస్తుందని ఊహించలేం. సుప్రీంకోర్టు తీర్పు నిన్నటి శాసనసభలో చట్టం తీసుకురావడానికి దారితీసింది. సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేయడానికి కారణమైంది. కేంద్రం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా దాఖలు చేయడానికి కారణం గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్గీకరణకు అందించిన నైతిక మద్దతు. అందుకు గౌరవ నరేంద్ర మోడీ గారి నుంచి మొదలుకొంటే మాదిగలు నిర్వహించిన విశ్వరూప మహాసభకు గౌరవ ప్రధానమంత్రి గారిని ఒప్పించి రప్పించడంలో నా సోదరుడు కిషన్ రెడ్డి గారి నుంచి మొదలుకొంటే, అంతకుముందు పెద్దలు వెంకయ్య నాయుడు గారి నుంచి మొదలుకొంటే, మా పెద్దలు స్వర్గీయ బంగారు లక్ష్మణ్ గారి నుంచి మొదలుకొంటే, దత్తాత్రేయ నుంచి మొదలుకొంటే ఎంతోమంది వారు అందించిన సహకారం కూడా ఇలా మేము మర్చిపోలేం. నిన్న శాసనసభలో ఈ వర్గీకరణ చట్టాన్ని ఆమోదం పొందడానికి ప్రతి రాజకీయ పార్టీ శాసనసభలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం.
అంటే నిన్నటి శాసనసభ చట్టం రావడానికి సుప్రీంకోర్టు తీర్పు కారణమవుతే ఆ సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడానికి కేంద్రం ఇచ్చిన అఫిడవిటే కారణమవుతే అందుకు కేంద్రం తీసుకున్న నిర్దిష్టమైన నిర్ణయమే దానికి ప్రధాన కారణం అనే విషయం. కేంద్రం ఆ నిర్ణయం తీసుకోకపోతే, సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వకపోతే, ఆ తీర్పు రాకపోతే నిన్నటి చట్టాన్ని ఊహించలేము. కాబట్టి ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రస్తుతం ఖచ్చితంగా నెల రోజుల పాటు ఈ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం వర్గీకరణ చట్టరూపం వచ్చినందుకు నెల రోజుల పాటు అన్ని మండలాల్లో, తెలంగాణలో అన్ని గ్రామాల్లో విజయోత్సవ సభలు, ప్రదర్శనలు నిర్వహిస్తాం. ఆ విజయోత్సవ సభలు, ప్రదర్శనలో మొన్న 1,00,000 డప్పుల కోసం పిలుపునిచ్చినప్పుడు అంతకుముందునే డప్పులతో పాటు కొత్తగా 1,00,000 డప్పుల్లో పాల్గొనడానికి కొత్తగా డప్పులు కొన్న ప్రతి ఒక్కరూ ఆ విజయోత్సవ సభల్లోనూ ప్రదర్శనలోనూ ఖచ్చితంగా డప్పుల ప్రదర్శనగానే ముందుకు సాగించాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. అందులో ప్రధానంగా ఈ నెల రోజుల పాటు జరగబోయే ఈ విజయోత్సవ ప్రదర్శనలు, సభల్లో మేము 3 ప్రధాన అంశాలను మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. 3 ప్రధాన అంశాలను మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. మొదటిది 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంఆర్పిఎస్ ఉద్యమం మీద ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని సందర్భాల్లో నిర్బంధం వచ్చినా ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల కార్యకర్తలు సంకల్పంతో కూడిన శ్రమ ఏదైతే చేశారో ఆ శ్రమను ప్రజల్లోకి తీసుకెళ్తాం. అదే సమయంలో 3 దశాబ్దాల కళ నెరవేరడానికి ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తున్న ప్రతి పోరాటం, ప్రతి ఘట్టానికి సమాజంలో ఉండే అన్ని వర్గాలు, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అందించిన మద్దతును గుర్తు చేస్తూ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఈ 3 దశాబ్దాల పోరాటానికి రాజకీయాలు, కులాలకు, మతాలకు అతీతంగా ఎవరైతే మాకు అండదండలు అందించారో వాళ్ళను గుర్తు చేసుకునే విధంగా, వాళ్ళను గౌరవించుకునే విధంగా సమావేశాలు నిర్వహిస్తాం. ఇది మొదటిది. అంటే 30 ఏళ్ల పోరాటాన్ని గుర్తు చేసుకునే క్రమంలో అమరుల త్యాగాలను, వాళ్ళకు నివాళులర్పించడం, ఎంఆర్పిఎస్ కార్యకర్తల సంకల్ప బలాన్ని గర్వంగా చెప్పుకోవడం, సమాజం అందించిన మద్దతుకు కృతజ్ఞతను తెలియజెప్పడం అనేది ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నెల రోజుల పాటు చేయాలి. నంబర్ 1. నంబర్ 2, ఎస్సీ వర్గీకరణ అమలు జరగబోయే సమయంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు వస్తున్న దశలో ఆ వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలు, అదే సమయంలో వర్గీకరణ కోరుకున్న మాదిగేతర దళిత బిడ్డలు ఆ ఫలాలను అందుకునే విధంగా వాళ్ళను చైతన్యవంతులు చేయడం కోసం ముఖ్యంగా విద్యలో మరింత ముందుకు సాగాలని, ఆ విద్యలో నైపుణ్యాన్ని సాధించుకునే దిశగా
పెంపొందించుకునే దిశగా ముందుకు సాగాలని చెప్పి మా విద్యార్థులను నిరుద్యోగులను అప్రమత్తం చేసే దిశగా టోటల్గా మా ప్రజల్ని చైతన్యతలు చేసే దిశగా నెల రోజుల పాటు ప్రచారాన్ని చేస్తాం. అంటే వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలు, వర్గీకరణ కోరుకున్న దళిత బిడ్డలందరూ అందుకోవడానికి కావాల్సిన నైపుణ్యాన్ని పెంచుకోండి అని చెప్పి, పెంచుకునే విధంగా తల్లిదండ్రులు పాత్ర పోషించాలని చెప్పి విద్యార్థులకు, నిరుద్యోగులకు, ప్రజలకు మేము పిలుపునివ్వడం కోసం నెల రోజుల పాటు ప్రచారం చేస్తాం. మూడోది, ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తూనే వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు అందకుండా ఏ కుట్రలు జరిగినాయో ఆ కుట్రలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇది మూడో పాయింట్. ఇది ముఖ్యమైన పాయింట్ కూడా. వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు ఈ సంవత్సరం వెంటనే అందకుండా చేయడం కోసం చాలా కుట్రలు జరిగినాయి. ఆ కుట్రలను మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఆ కుట్రలకు పాల్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ కుట్రలకు శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రికి వత్తాసు పలికింది దామోదర నరసింహ. వీళ్ళ వల్ల వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు అందకుండా పోయినాయి. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ అంబేద్కర్ నాటి ఒప్పందం మళ్ళా గుర్తుకొస్తుంది. గాంధీ అంబేద్కర్ కాలం నాటి 1932 పూనా ఒడంబడిక మళ్ళా గుర్తుకొస్తుంది. గాంధీతో ఒప్పందం గుర్చుకున్న సమయంలో అంబేద్కర్ అన్న మాట నాకు టెంకాయలో ఉండబడే కొబ్బరి గాంధీ తీసుకొని ఉత్త చిప్ప నా చేతికి ఇచ్చిండని చెప్పి ఆయన ఆవేదన చెందడమే కాకుండా ఆయన జీవించినంత కాలం ఆ ఒప్పందం వల్ల జరిగిన నష్టం మాత్రమే గుర్తు చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు వర్గీకరణ చట్టం మా చేతికి వచ్చినట్టే, కానీ చట్టం రాకముందే వేలాది ఉద్యోగ అవకాశాలు ఇప్పటికే మాలలకు రేవంత్ రెడ్డి దోచిపెట్టాడు. ఈ చట్టం నిన్న వచ్చింది. ఈ చట్టం రాకముందే వేలాది ఉద్యోగాలు మాలలకు రేవంత్ రెడ్డి గారు దోచిపెట్టాడు. మాలలతో కుమ్మక్కైన వెంకటస్వామి గారి కుటుంబంతో కుమ్మక్కైన మాదిగల పేరుతో రాజకీయ లబ్ధి పొందిన దామోదర్ నరసింహ కూడా రాజీపడి వాళ్ళ మాదిగ బిడ్డల భవిష్యత్తుకు కొంత నష్టం తీసుకొచ్చాడు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇప్పుడు వర్గీకరణ చట్టం తెచ్చినామని చెప్పి ఎంత గొప్పలు చెప్పుకున్నా చట్టం రాకముందు మా బిడ్డలకు ఏ నష్టం తీసుకొచ్చారో ఆ నష్టం ఇప్పుడు వెంటనే భర్తీ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఉత్త చట్టం మా చేతిలో పెట్టి ఉద్యోగాలన్నీ వాళ్ళకి ఇంతకుముందే ఇస్తే ఇప్పుడు ఆ చట్టం ఇప్పుడు ఏ ఉద్యోగాలు ఇవ్వాలి? ఇప్పుడు ఆ చట్టం మాకు ఏ ఉద్యోగాలు ఇవ్వాలి? ఈ నేపథ్యంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను నేను. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట తప్పుకున్నాడు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విస్మరించారు. ముఖ్యమంత్రి ఆగస్టు 1వ తారీఖు నాడు నిండు శాసనసభలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే మాట్లాడుతూ గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాము అని అన్నాడు. గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాము అని అన్నాడు. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే వర్గీకరణ చట్టం రాకముందే టీచర్ పోస్టులతో పాటు
జూనియర్ లెక్చరర్ పోస్టులతో పాటు చాలా డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు భర్తీ చేశాడు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనడానికి సాక్ష్యం. ఈ మధ్య కాలంలో ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల కార్యకర్తలు నాయకులు ఒకవైపు దీక్షల్లో ధర్నాలు ఉన్న కాలంలోనే వర్గీకరణ జరిగాకనే గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించాలని, వర్గీకరణ జరిగాకనే గ్రూప్ 2 గ్రూప్ 3 ఫలితాలు ప్రకటించాలని ఒకవైపు మేము దీక్షల్లో ధర్నాలు ఉండగానే ఆగ మేఘాల మీద ఎందుకు అంత తొందరపడాల్సి వచ్చిందో, ఆగ మేఘాల మీద ఎందుకు అంత తొందరపడాల్సి వచ్చిందో ఒక వారం తిరగకముందే 5 డిపార్ట్మెంట్లలో ఫలితాలు ప్రకటించారు. ఒక వారం తిరగకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు కూడా ఒక వారం రోజుల్లోనే 5 డిపార్ట్మెంట్లో ఈ ఫలితాలు ప్రకటించింది ఎక్కడ కనిపించలే. ఒకవైపు నిన్న 18వ తారీఖు నాడు చట్టం తెస్తామని ముందే చెప్పి అంతకు ముందే 11, 12, 14 తారీఖుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను ప్రకటించారు. ఇంకొక 4 రోజుల్లో చట్టం వస్తుందని తెలిసినా కూడా ఆ చట్టం రాకముందే ఇంత తొందరగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు జవాబు లేదు. అంతకంటే ముఖ్యంగా ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు. ఇచ్చినప్పుడు వర్గీకరణ లేదు కదా, గతంలో నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు వర్గీకరణ లేదు కదా, మరి గతంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు వర్గీకరణ లేనప్పుడు ఆ నోటిఫికేషన్లకు ఇప్పుడు వర్గీకరణ ఎట్లా వర్తింపజేస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా వేరే మంత్రులతోటి, వేరే దళారులతోటి, కొంతమంది ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి మాట్లాడిస్తున్నాడు. మరి గత నోటిఫికేషన్లకు వర్గీకరణ లేనప్పుడు ఇప్పుడు ఎట్లా వర్గీకరణ వర్తింపజేస్తామని ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు, మరి ముఖ్యమంత్రి గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని ఎందుకు హామీ ఇచ్చిండో వాళ్ళు అడుగుతలేరు, ఈయన చెప్పట్లేదు. వాళ్ళు అడుగుతలేరు, ఈయన చెప్పట్లేదు. ఒకవేళ గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేయడం కుదరదు కదా అని సమాజం ఎవరని అనుకుంటే, గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయడం ఇప్పుడు కుదరదు కదా అని చెప్పి ఎవరన్నా సమాజంలో ఇతర వర్గాలు అనుకుంటే, మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఈ ద్వంద్వ విధానం ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ద్వంద్వ విధానం ఎందుకు వస్తుంది? మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను నేను. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన విషయంలో 2003 నవంబర్ 11న గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. 2003 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది. గ్రూప్ 1 పోస్టులకు 116 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు వర్గీకరణ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తూ అదే నోటిఫికేషన్ని మళ్ళీ రెండోసారి ఇచ్చారు. అది జూన్ 6వ తారీఖు నాడు ఇచ్చారు 2004. అప్పటికీ వర్గీకరణ ఉన్నది. అంటే వర్గీకరణ ఉన్నప్పుడే 2 సార్లు నోటిఫికేషన్ జారీ చేశారు. వర్గీకరణ ఉన్నప్పుడే ఎగ్జామ్ కూడా జరిగింది, రద్దు కాలే. కానీ ఫలితాలు ప్రకటించే సమయానికి సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. మరి సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రాకముందే నోటిఫికేషన్లు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినప్పుడు, పరీక్షలు కూడా అందుకు అనుగుణంగా జరిగినప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి మరి వర్గీకరణ లేకుండా ఎట్లా ఫలితాలు ప్రకటించారు? సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు వ్యతిరేకంగా వచ్చిందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి వర్గీకరణ లేకుండా ఎట్లా ఆనాడు
కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర గారి ప్రభుత్వం ఎట్లా ఫలితాలు ప్రకటించింది వర్గీకరణ లేకుండా? సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధం లేదు కదా, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వర్గీకరణ రద్దు కాలేదు కదా, పరీక్షలు రాసినప్పుడు వర్గీకరణ రద్దు కాలేదు కదా, ఫలితాలు రాకముందు వర్గీకరణ రద్దు అయితే మరి ఫలితాలు వర్గీకరణ రద్దు చేసే ఇచ్చారుగా, మరి అది ఇప్పుడు ఎందుకు వర్తించదు? ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు వర్గీకరణ లేకపోవచ్చు, పరీక్షలు రాసేటప్పుడు వర్గీకరణ లేకపోవచ్చు, కానీ ఫలితాలు ప్రకటించకముందే సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది కదా. ఫలితాలు ప్రకటించకముందే సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1నే వచ్చింది కదా. మరి సుప్రీంకోర్టు తీర్పును ఆసరా చేసుకొని గతంలో సుప్రీంకోర్టు తీర్పు వల్లనే గత నోటిఫికేషన్లకు వర్తింపజేయలేకుండా వర్గీకరణ రద్దు చేసినాం కనుక ఇప్పుడు గత నోటిఫికేషన్లు వర్గీకరణ లేకపోయినా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూల తీర్పు ఇచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు కూడా వర్గీకరణకు అనుకూలంగా ప్రకటిస్తామని ఎందుకు నిర్ణయం తీసుకోలే? అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వర్గీకరణ ఉన్నది, కానీ ఫలితాలు ప్రకటించే సమయానికి వర్గీకరణ లేదు, ఫలితాలు వర్గీకరణ లేకుండా ప్రకటించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రాకముందు నోటిఫికేషన్ వర్గీకరణ లేకుండా ఇచ్చిండ్రు, కానీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక వర్గీకరణకు అనుకూలంగా ఫలితాలు ప్రకటించలేదు, వర్గీకరణ లేకుండా ఫలితాలు ప్రకటించారు. అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాలల ఒత్తిడికి తలొగ్గి వర్గీకరణ అమలు చేయలేదు. నోటిఫికేషన్లు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినప్పుడు కూడా, పరీక్షలు కూడా వర్గీకరణకు అనుకూలంగా సందర్భంగానే జరిగినప్పుడు కూడా కానీ మాలల ఒత్తిడికి తలొగ్గి అప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయించుకున్నారు. 116 పోస్టులు అప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయించుకున్నారు. కానీ ఇప్పుడు అదే సుప్రీంకోర్టు తీర్పును అమలు కాకుండా అడ్డుపడ్డారు. అప్పుడు కాంగ్రెసే, ఇప్పుడు కాంగ్రెసే, అప్పుడు కాంగ్రెసే, ఇప్పుడు కాంగ్రెసే. అప్పటికిప్పటి తేడిందంటే అప్పుడు 116 మాత్రమే గ్రూప్ 1 పోస్టులు. ఇప్పుడు కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు 503, ఇప్పుడు 60 పెంచి 563 అయినాయి. ఈ 563 అంటే మన జీవితకాలంలో అంత పెద్దగా మళ్ళీ మనం చూస్తామా? మనం మరొక 5 ఏళ్లలో మనం చూస్తామా? మనం 10 ఏళ్లలో అంత పెద్ద నోటిఫికేషన్ మనం చూస్తామా? చూడలేం. అంటే ఇప్పుడు చట్టం మా చేతికి వచ్చింది, కానీ గ్రూప్ 1లో మాకు రావాల్సిన అవకాశాలు రాకుండా పోయినాయి కదా. ఇప్పుడు చట్టం మా చేతికి వస్తుందేమో, గవర్నర్ ఆమోదంతో జీవో వస్తుందేమో, అయితే మాకు ఆ గ్రూప్ 1 పోస్టులో మాకు న్యాయం జరుగుతుందా? మళ్ళీ గ్రూప్ 1 పోస్టులో నష్ట నివారణ చేస్తారా? నష్టాన్ని భర్తీ చేస్తారా? రేపు వచ్చే సంవత్సరం మళ్ళా కొత్త నోటిఫికేషన్ ఇస్తారా గ్రూప్ 1 కోసం? మరొచ్చే సంవత్సరం ఇస్తారా? ఇవ్వరు. అంతకుముందు ఇప్పటికీ తేడా 10 ఏళ్ళు, 13 ఏళ్ళు. అంటే ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడానికి 13 ఏళ్ళు పట్టింది కదా. 563 గ్రూప్ 1 పోస్టులు కూడా అతిపెద్ద నోటిఫికేషన్ మా కండ్ల ముందు చేజారిపోయింది కదా. మళ్ళీ ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం లేదు కదా. అంటే ఎంతమంది మా నిరుద్యోగ మాదిగ బిడ్డల వర్గీకరణ కోరుకునే దళిత బిడ్డలకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అట్లా గ్రూప్ 2లో కూడా అట్లా మాకు నష్టం జరిగినట్టే కదా. గ్రూప్ 3లో కూడా మనకు నష్టం జరిగిందన్నట్టే కదా. ఈ నష్టానికి కారణం రేవంత్ రెడ్డి సర్కార్ కాదా? రేవంత్ రెడ్డి గారి సర్కార్ మాలల ఒత్తిడికి తలొగ్గి ఈ మాదిగలకు అన్యాయం చేసింది నిజం కాదా? మేము మాట్లాడింది నిజం కాకపోతే వర్గీకరణ రద్దు కాకముందు, వర్గీకరణ ఉన్నప్పుడే నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మరి సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని వర్గీకరణ లేకుండా ఎట్లా ఆనాడు గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించారు? ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక కూడా వర్గీకరణ లేకుండానే మళ్ళీ ఎట్లా మళ్ళా నియామకాలు ప్రకటించారు? దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాలల ఆధిపత్యం, మాలలు శాసిస్తే ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు మాకు వ్యతిరేకంగా వస్తే వెంటనే అమలు చేయించుకున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చినా కూడా
నెల తరబడి పెండింగ్లో పెట్టి వర్గీకరణ లేకుండానే మళ్ళీ చేయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మాలల ఆధిపత్యానికి రేవంత్ రెడ్డి గారు తలొగ్గి ఒక 10 ఏళ్ళు మా బిడ్డలు గ్రూప్ 1 స్థాయికి ఎదగకుండా చేయడానికి కుట్ర జరిగింది. ఆ కుట్రలో రేవంత్ రెడ్డి గారు భాగస్వామి అయింది అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. నంబర్ 1. నంబర్ 2 మీ అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు కుట్రలో భాగస్వామి అయితే మాలల ఒత్తిడి తలొగ్గి మాకు అన్యాయం చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఎట్లా ఈ దామోదర నరసింహ అనే ఒక మాదిగ పేరు చెప్పుకున్న మాదిగ మంత్రి ఎట్లా తలొగ్గాడు, పరోక్షంగా ప్రత్యక్షంగా మాలలకు ఎలా వత్తాసు పలికిండో రెండో సాక్ష్యం చెప్తున్నా నేను. మనం అనుకున్నాం ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వమని వాళ్ళే ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి గారిదేమో గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని, అది జరగలే. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్త నోటిఫికేషన్లు వర్గీకరణ జరిగేంత వరకు ఇవ్వము అని. నిజంగానే కొత్త నోటిఫికేషన్లు వర్గీకరణ జరిగేంత వరకు ఇవ్వనని ఒకవైపు ప్రభుత్వం ప్రకటన చేసి, మరి సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వస్తే, సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వస్తే 21/9 సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వస్తే మరి సెప్టెంబర్ నెలలో వర్గీకరణ లేకుండానే ఉమ్మడి రిజర్వేషన్ విధానం పరంగానే హెల్త్ డిపార్ట్మెంట్లో, అది కూడా మాదిగా అని చెప్పబడుతున్న తను చెప్పుకుంటున్నాడేమో కానీ మాదిగా మంత్రి అని చెప్పుకుంటున్న తన డిపార్ట్మెంట్లోనే దాదాపు 1284 వివిధ పోస్టులకు సంబంధించింది నోటిఫికేషన్లు ఇచ్చేశాడు. ఈ రెండు ఉల్లంఘనే కదా. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామన్న ముఖ్యమంత్రి వర్తింపజేయలే. దానివల్ల మా టీచర్ పోస్టులు పోయినాయి, మా జూనియర్ లెక్చరర్ పోస్టులు పోయినాయి, మా గ్రూప్ 1 పోయింది, మా గ్రూప్ 2 పోయింది, మా గ్రూప్ 3 పోయింది, ఇతర డిపార్ట్మెంట్లో కూడా పోయినాయి. మరి వర్గీకరణ జరిగినాకనే నోటిఫికేషన్ ఇస్తామన్నది ప్రభుత్వమే. వర్గీకరణ లేకుండానే సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టులో వస్తే సెప్టెంబర్లో వైద్య ఆరోగ్య శాఖలోనే వివిధ నియామకాలకు సంబంధించిన విషయంలో నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. దీన్ని ఎలా భర్తీ చేస్తారు? ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కదా నోటిఫికేషన్లు ఇచ్చింది. వర్గీకరణ జరగక ముందు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చెప్పింది కదా. ఏ శాఖలో ఈ నోటిఫికేషన్లు వచ్చినాయి? వైద్య ఆరోగ్య శాఖలే నోటిఫికేషన్లు వచ్చినాయి. వైద్య ఆరోగ్య శాఖకు మంత్రి ఎవరు? దామోదర నరసింహే మంత్రి. మరి ఎట్లా మాదిగ బిడ్డలకు మేలు చేసిండు ఈయన? మాదిగ బిడ్డలకు, వర్గీకరణ కోరుకున్న బిడ్డలకు దగా చేసినట్టే కదా. తెలవదా ఈయనకు? వర్గీకరణ జరిగేంత వరకు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పిన ప్రభుత్వంలో భాగస్వామి కదా, మాదిగల కోటలో వచ్చిన మంత్రి కదా. ఎట్లా నోటిఫికేషన్ ఇచ్చాడు వర్గీకరణ లేకుండా? ఇవాళ వీళ్ళు నీతులు చెప్తున్నారు. మాలాల ఒత్తిడికి తగ్గి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. రాబోయే 10 ఏళ్ళకు కూడా మా బిడ్డలకు అవకాశాలు రాని పద్ధతిలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కొట్టిపారేశారు. వాళ్ళకు దోచిపెట్టారు. అంటే చట్టం మా చేతిలో పెట్టిండ్రు, ఉత్త చిప్పలాగా ఉద్యోగాలని వాళ్ళకు కట్టబెట్టేసిండ్రు. ఆనాడు అంబేద్కర్ ఆవేదన అదే, ఈనాడు ఎంఆర్పిఎస్ ఆవేదన కూడా అదే. ఉత్త చెప్పే కదా. మీరు చెప్పండి నా సోదరులారా, మీరు రిపోర్టర్సు, మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ సంవత్సరం వస్తుందా? వచ్చే సంవత్సరం ఇస్తారా? ఇంకో 2 ఏళ్ళకి ఇస్తారా? ఇంత పెద్ద గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందా? 523. ఇందులో వాళ్ళ లెక్క ప్రకారం 9% వస్తుందా? మాకు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమైన 9% వస్తుందా? రాదు కదా. ఒక గ్రూప్ 1 ఆఫీసరు 30 ఏళ్ళు సర్వీసులో ఉంటే మినిమం ఎంతో మందికి సేవ చేసుకుంటాడు కదా. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లుగా ప్రమోట్ అవుతారు కదా, ఇతర డిపార్ట్మెంట్లో ప్రమోట్ అయ్యి కీలక స్థాయికి వస్తారు కదా. అవకాశం చేజారిపోయింది కదా. చేజారిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారే కదా. చేజారిపోవడానికి కారణం దామోదర నరసింహే కదా. వీళ్ళిద్దరు ఒత్తిడికి గురైంది మాలల వల్లనే కదా. మాల ఒత్తిడి తలకి మాదిగలకు ద్రోహం చేశాను కదా.
ఈ విషయంలో ఖచ్చితంగా మా ప్రజల్లోకి తీసుకెళ్తాం ఈ విషయాన్ని. ఇది మా వచ్చిన చట్టం మా పోరాట విజయం. వీళ్ళ దయాదక్షిణ వల్ల రాలే. రేవంత్ రెడ్డి గారి ఇంటి నుంచి మాకేం దోషపెట్టలే. రేవంత్ రెడ్డి స్థానం కాకపోతే ఇంకో స్థానం వస్తారాడ ముఖ్యమంత్రులు. రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకోరు వస్తారు ముఖ్యమంత్రులు. ఈయన బిల్లు ప్రవేశపెట్టకపోతే ఇంకోరు ప్రవేశపెడతారు. ఈయన బిల్లు ప్రవేశపెట్టకపోతే ఇంకోరు ప్రవేశపెడతారు. కానీ బిల్లు పెట్టే ముందు జరిగిన ద్రోహం గురించి చెప్తాం మా ప్రజలకి. ఉత్త చెప్ప మన చేతికి ఇచ్చారు, చట్టం అనే ఉత్త చెప్ప, ఉద్యోగాలన్నీ ముందే దోచిపెట్టారని చెప్పి ఇంత ఆగమేఘాల మీద ఓకే గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయలేము అనుకున్నారు అనుకోండి. మరి ఆగమేఘాల మీద ఎందుకు ఈ ప్రకటనలు చేశారు, ఫలితాలు ప్రకటించారు? ఆగమేఘాలు ఎందుకు? చట్టం వచ్చినా కూడా మీరు అది అమలు చేసుకోవచ్చు కదా. ఇవాళ నిన్న చట్టం వచ్చింది అనుకుందాం, ఇంకో 20 రోజులకైనా నెల రోజులకైనా మీరు గత నోటిఫికేషన్ అమలు చేసుకోవచ్చు కదా. ఎందుకు తొందరపడ్డారో చెప్పండి. ఒక 1 వీక్లోనే 5-6 డిపార్ట్మెంట్లో ఎందుకు ఉద్యోగ ప్రకటనలు చేశారు, నియామకాలు అది ఫలితాలు ప్రకటించారో చెప్పండి. అంత తొందర ఎందుకు వచ్చింది? అంటే చట్టం వచ్చినాక గతంలో వాటికి కూడా వర్తింపజేసే అవకాశం వస్తుందేమో, అది రాకుండా చేయడం కోసం కుట్ర చేస్తే, ఆ కుట్రలకు తలొగ్గింది మాలలు కుట్ర చేస్తే, ఆ కుట్రలకు తలొగ్గింది రేవంత్ రెడ్డి గారు, ఆ కుట్రలకు తలొగ్గింది దామోదరరావు గారు. మాలలతో కుమ్మక్కైండు, మాలలతో తలొగ్గేశారు. వీళ్ళిద్దరే దానికి బాధ్యులు. ఈ విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం. నంబర్ 1, మా ఉద్యమ ఘట్టాలను నెమరేసుకోవడానికి ప్రచారంలో ఉంటాం. సాధించింది మా విజయమే. కానీ విజయం దక్కే ముందు జరిగిన ద్రోహాన్ని కూడా మా ప్రజలకు తీసుకెళ్తాం. విజయం దక్కే ముందు మా ప్రజలకు జరిగిన ద్రోహం కూడా మేము తీసుకెళ్తాం. ద్రోహానికి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే సమయంలో దామోదరరావు గారు దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మా ప్రజలకు తీసుకెళ్తాం 4 రోజుల పాటు. ఇక పోతే నా సోదరులారా, నిన్న శాసనసభలో ఆమోదించిన చట్టం కమిషన్ నివేదిక అన్నారు కదా. నిన్న శాసనసభలో ఆమోదించిన చట్టం కమిషన్ నివేదిక అన్నారు కదా. ఓకే, షమీం అఖ్తర్ గారి కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వం ఫిబ్రవరి 2వ తారీఖు నాడు కమిషన్ నివేదిక తీసుకున్నది కదా. 3వ తారీఖు నాడు కమిషన్ నివేదిక మీద క్యాబినెట్ తీర్మానం చేసింది కదా సబ్ కమిటీ. 4వ తారీఖు నాడు అసెంబ్లీలో చర్చ జరిగింది కదా. మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. నిన్న శాసనసభలో చట్టం తీసుకొచ్చే సమయంలో కమిషన్ నివేదికనే మేము 3వ తారీఖు నాడు ఆమోదించినాము అన్నారు. దయచేసి పాయింట్ గమనిస్తారని ఆశిస్తున్నాను నేను. నిన్న శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి దామోదర నరసింహ ఏం ప్రకటన చేసిండు? కమిషన్ నివేదికనే మేము అమలు చేస్తున్నాము అని అన్నారు. కమిషన్ నివేదికను ఆమోదించింది ఎప్పుడు? అదే చెప్పిండు, ఫిబ్రవరి 3, 4వ తారీఖు నాడు ఆమోదించిండు. ఆమోదించిన దాని ప్రకారమే చట్టాన్ని రూపొందించారు. మరి ఫిబ్రవరి 3, 4వ తారీఖు నాడు కమిషన్ నివేదికని ఆమోదిస్తే మరి రెండోసారి కమిషన్ గడువు ఎందుకు పెంచిండ్రు? మొదటి కమిషన్ నివేదికని ఆమోదించమని చెప్తున్నారు కదా. ఫిబ్రవరి 3, 4వ తారీఖు నాడు ఇచ్చిన కమిషన్ నివేదికని ఆమోదించమని చెప్తున్నారు కదా. మరి ఫిబ్రవరి 19వ తారీఖు నాడు మార్చి 10 వరకు మళ్ళా కమిషన్ గడువు ఎందుకు పొడిగించారు? రెండోసారి కమిషన్ ఏ నివేదిక ఇచ్చింది? రెండోసారి కమిషన్ షమీం అఖ్తర్ గారు కమిషన్ ఏ నివేదిక ఇచ్చింది? ఆ నివేదికను ఏం అధ్యయనం చేసిండ్రు? ప్రజలకు ఎందుకు తెలియజెప్పట్లేదు? మీరు మొదలిచ్చిన కమిషన్ నివేదికనే క్యాబినెట్ ఆమోదించిందే ఇవాళ చట్టం తీసుకొస్తే అసలు రెండోసారి కమిషన్ గడువు ఎందుకు పొడిగించిండ్రు? ఆ కమిషన్ ముందు మేము ఇచ్చిన వినతి పత్రాలకు విజ్ఞప్తులకు కమిషన్ ఏం సూచన చేసింది? ఆ సూచన మీద క్యాబినెట్ మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్నది అనే చెప్పాల్సింది ప్రభుత్వమే కదా. ఇంతవరకు చెప్పలేదు కదా. అంటే మీరు మభ్యపెట్టడం కోసమే రెండోసారి కమిషన్ గడువు పొడిగించారు. కానీ మీరు కమిషన్ ముందు వచ్చిన వినతి పత్రాలు ఏంది, విజ్ఞప్తులు ఏందనే విషయం కమిషన్ పరిశీలించడానికి మీరు అవకాశం ఇవ్వలేదని,
మీరు కూడా పరిశీలించడానికి సిద్ధంగా లేరనే విషయం మీరు ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దామోదర నరసింహ ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళి ఇప్పుడు కమిషన్ రెండోసారి మళ్ళీ నివేదిక లేదన్నా మళ్ళీ సరిచేయమంటే మనం శాసనసభ కమిటీ మంత్రివర్గ ఉపసంఘం క్యాబినెట్ తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి మనం ఆ తప్పును ఒప్పుకోవద్దు. కాబట్టి అంతకుముందుదే మనం ఆమోదిద్దామని చెప్పి రెండోసారి ఇచ్చిన కమిషన్ నివేదికను తుంగలో దొక్కేశారు. అంటే ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళారు. లేకపోతే రెండోసారి కమిషన్ ముందు ఏ అభిప్రాయాలు వచ్చినాయో, కమిషన్ రెండోసారి ఏ నివేదిక సమర్పించిందో బయట పెట్టాలి కదా. బయట పెట్టలేదు, ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళారు వీళ్ళు. బయట పెట్టలేదు, ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళారు. ఇప్పుడు మీ అన్నగా మీ సోదరుడిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా నేను. అవును, కమిషన్ నివేదిక బయటకు వచ్చిన కాడ నుంచి అందులో లోపాలు ఉన్నాయనే మాట మేము మొదటి నుంచి వస్తున్నామా లేదా? ఇప్పుడు కాదు కదా మేము చెప్పుకుంటూ వస్తున్నది. కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయి, ఉద్దేశపూర్వకంగా పొరపాట్లు జరిగినాయి అని చెప్పుకుంటూ వచ్చినామా లేదా? అది ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చామా లేదా? రేవంత్ రెడ్డి గారికి వినతిపత్రం ఇచ్చామా లేదా? ఇచ్చింది 11వ తారీఖు నాడు. అదే రోజు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి చెప్పినామా లేదా? చెప్పాము. ఆ తర్వాత కమిషన్ మళ్ళీ పునరుద్ధరించబడ్డదా లేదా? పునరుద్ధరించబడ్డది. ఇప్పుడు మరి కమిషన్ పునరుద్ధరించబడ్డ సమయంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, అసలు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో రెండో కమిషన్ నివేదికను మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? రెండో కమిషన్ నివేదికను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఎందుకు గడువు పొడిగించిండ్రు? మళ్ళీ మా అభిప్రాయాలు చెప్పుకోమని చెప్పి ఎందుకు అవకాశం ఇచ్చిండ్రు? షమీ అఖ్తర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రంలో ఎక్కడెక్కడ లోపాలు జరిగినో చెప్పడం కూడా జరిగింది. అందులో ప్రధానంగా 3 గ్రూపులు ఉంటే 3 గ్రూపులు అసంతృప్తులు ఉన్నాయనే విషయం, 3 గ్రూపులు మీరు కేటాయిస్తే ఆ 3 గ్రూపుల్లో అన్యాయం జరిగిన వర్గాలు ఉన్నాయనే విషయం గుర్తు చేశాం. ఆ గుర్తు చేసింది ఎంత కరెక్టో మేము మరొకసారి గుర్తు చేస్తున్నాం. నంబర్ 1, మొదటి గ్రూప్లో అత్యంత వెనుకబడ్డ వాళ్ళని చెప్పి మీరే చెప్తూ అంతకుముందు అత్యంత డెవలప్ అయిన కులాల నుంచి ఎందుకు తీసుకొచ్చి అన్నగలిపారు అనే ప్రశ్న ఉత్పన్నమైంది. మేము ఉత్పన్నం చేశాం. రెండో గ్రూప్లో అంతకుముందు మొదటి గ్రూప్ కేటాయించిన జనాభా అత్యంత డెవలప్ అయిన మూడో గ్రూప్ కేటాయించిన జనాభాలో మధ్యస్థంగా ఉండబడే మాదిగలకు కేటాయించిన జనాభా అభివృద్ధి చెందిన జనాభా కంటే ఎక్కువ ఎందుకు తీసుకున్నారని చెప్పి మాదిగలుగా మేము ప్రశ్నించాం. మూడోది, 1,11,000 బుడగజంగాలను 1% ఇచ్చి గ్రూపుకు చేసినప్పుడు 1,33,000 ఉన్న మా నేతకాని వాళ్ళకు ఎందుకు ప్రత్యేక గ్రూప్ కేటాయించలేదని చెప్పి మూడో గ్రూప్లో సమస్యలు ఏమని వచ్చింది. మా పర్సెంటేజ్ తగ్గించే ప్రయత్నం చేసిందని మేము చెప్పాం. కూర్పులో శాస్త్రీయత లేదు, పర్సెంటేజ్ కేటాయించడంలో శాస్త్రీయత లేదని చెప్పి మేము ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. మేము చెప్పింది ఎంత వాస్తవమో అదే అంశాన్ని బీజేపీ నాయకత్వం నిన్న శాసనసభలో ఈ లోపాలు ఉన్నాయి, మీరు సరిచేస్తారా లేదా అని అడిగినరా లేదా? సిపిఐ పార్టీ కూనంనేని సాంబశివరావు గారు శాసనసభలో మాట్లాడుతూ కూర్పు న్యాయబద్ధంగా లేదు అని చెప్పి మాట్లాడిందా లేదా? అత్యంత వెనుకబడ్డ రెల్లి కులాన్ని డెవలప్ అయిన మాలలో ఎట్లా కలిపిండ్రు, దాన్ని మొదటి గ్రూప్లో కలపాలని చెప్పి ఆయన మాట్లాడిందా లేదా? అదే సమయంలో శాసన మండలిలో మాట్లాడిందా లేదా? అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్న దశలో కమిషన్ నివేదికలో ఏ కులాన్ని ఎక్కడ చేర్చాలనే కూర్పులో శాస్త్రీయత లోపించిందని చెప్పి శాసనసభ్యులు మాట్లాడినరా లేదా? మాదిగలకు రావాల్సిన పర్సెంటేజ్ కంటే అరకొర కొంత తగ్గింది అని చెప్పి
బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినరా లేదా? మేము మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నదే నిన్న శాసనసభలో చర్చగా మొదలైంది. సూత్రరీత్యా వర్గీకరణకు సమర్థించిండ్రు, చట్టానికి సహకరించిండ్రు. కానీ ఈ చట్టానికి ముందు కొన్ని లోపాలు ఉన్నాయి, సరి చేసుకుంటే బాగుంటుందని చెప్పి సూచన చేసిండ్రా లేదా? మేము బయట చేసిందే లోపల బీఆర్ఎస్ చేసింది, లోపల బీజేపీ చేసింది, లోపల సిపిఐ చేసింది, లోపల కాంగ్రెస్లో ఉండబడే చివరికి కాంగ్రెస్ మాల ఎమ్మెల్యేలు కూడా కూర్పులో అందరికీ న్యాయం జరగలేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి మరి ఎవరిని సంతృప్తిపరచడానికి కూర్పు సరిగా చేయలేకుండా పోయినరు, ఎవరికి దోషపెట్టడానికి మాదిగల వాట తగ్గించిండ్రు, ఎవరికి దోషపెట్టడానికి వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలన్నీ భర్తీ చేశారు, ఎవరికి దోషపెట్టడానికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలతో పాటు ఇవన్నీ వెంటనే ప్రకటించిండ్రు. ఇందులో స్పష్టంగా కుట్ర దాగి ఉన్నది. ఉత్త చెప్ప మాకు ఇచ్చిండ్రు, చట్టం అనే ఉత్త చెప్ప, కానీ ఉద్యోగాలన్నీ వాళ్ళకు దోషపెట్టిండ్రు. దోషపెట్టడానికి కావాల్సిన కుట్రలో రేవంత్ రెడ్డి గారు ప్రధాన భాగస్వామి అయితే జాతి పేరు చెప్పుకొని పదవులు పొందిన, జాతిని అడ్డం పెట్టుకొని పదవులు పొందిన దామోదర్ రాజశేఖర్ గారు కూడా ఈ కుట్రలో భాగస్వామి. ఈ విషయాన్ని మా ప్రజల్లోకి తీసుకెళ్లడం మా బాధ్యత. నిన్నటి చట్టం వాళ్ళ దయాదక్షిణాలు వచ్చిందని మేము అనుకోం. నిన్నటి చట్టం వాళ్ళ దయాదక్షిణ వచ్చింది అనుకోం. రేవంత్ రెడ్డి గారు నిన్నటి వరకు టీడీపీలో ఉన్నాడు, కాంగ్రెస్లో రాకముందు. టీడీపీలో అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకుడిగా కార్యకర్తగా పనిచేసిండు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అక్కడ వర్గీకరణ విషయంలో ముందడుగేస్తున్నాడు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ముందడుగుతున్నాడు. ఆయనకు ఈయనకు తేడా ఏంటంటే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాడ 100కి 99% ఉన్నాడు. ఇక్కడ మాట తప్పి మాదిగల్ని మోసం చేసిండు. సాక్ష్యం, వర్గీకరణ జరిగేంత వరకు నోటిఫికేషన్లు ఇవ్వమని ఆయన చెప్పిండు. ఇప్పటికీ ఒక నోటిఫికేషన్ ఇవ్వలే, కానీ వర్గీకరణ జరగకుండానే నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చేసింది. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నాడు, కానీ ఆ మాట నిలబెట్టుకోలేకుండా మాదిగల్ని మోసం చేసిండు. అక్కడ ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ మాదిగలు పోయినప్పుడు మాదిగల మాట మాట్లాడిండ్రు, ఆయన మాలలు పోయినప్పుడు వాళ్ళకు తలొగ్గిండు అనడానికి ఒక సాక్ష్యం చెప్తున్నాను. ఇద్దరిని కూర్చుండబెట్టి ఎందుకు మాట్లాడలే? డిప్యూటీ సీఎం మాలల వైపు ఉన్నాడు, మాదిగల పేరుతో దామోదర్ నరసింహ ఉన్నాడు. ముఖ్యమంత్రి ఇద్దరిని కూర్చుండబెట్టి ఎప్పుడన్నా మాట్లాడిండా? కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాల మంత్రిని మాదిగ మంత్రిని కూర్చుండబెట్టి మాట్లాడిండు. ఆడ హోంశాఖ మంత్రి మాదిగ అమ్మాయి మా సోదరి అనిత అవుతే అక్కడ స్వామి అని రామాంజనేయ స్వామి అని ఒక దళిత మా మాల తమ్ముడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. వీళ్ళిద్దరితో మాట్లాడిండు. వీళ్ళిద్దరు వర్గీకరణ కోరుకున్నారు కదా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరితో మాట్లాడిండు కదా, మరి మీరెందుకు అందరితో కలిపి మాట్లాడలే? రెండోది, అక్కడ మాలా మాదిగ ఎమ్మెల్యేలతో సమావేశం జరిపిండు కదా. అక్కడ మాలా మాదిగ ఎమ్మెల్యేలతో సమావేశం జరిపిండు కదా. మాలా మాదిగ ఎమ్మెల్యేలు కూడా వర్గీకరణ జరగాలని కోరుకున్నారు కదా. ఇక్కడ మాలా మాదిగ ఎమ్మెల్యేలను కలిపి ఎందుకు ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేయలే? వీళ్ళు కలిస్తే వీళ్ళ మాట, వాళ్ళ కలిస్తే వాళ్ళ మాటకు చెప్పి అంతిమంగా మాలల ఒత్తిడి తలకి మాకు ద్రోహం చేయడమే కనిపించింది. కానీ ఇద్దరిని సమన్వయం చేసి వర్గీకరణ ప్రక్రియను న్యాయబద్ధంగా ముందుకు నడుపుతామనే ఆలోచన మీకు లేదు కదా. చంద్రబాబు అక్కడ చేసిండు కదా, గౌరవ చంద్రబాబు నాయుడు చేశారు కదా. ఇక పోతే ఇక్కడ షమీమ్ అఖ్తర్ కమిషన్గా ఉన్నారు. షమీమ్ అఖ్తర్ కమిషన్ ముందు మాలా మాదిగ ఎమ్మెల్యేలు కలిపి అక్కడికి కలిసి వెళ్ళారా? కానీ అక్కడ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారు 2 సార్లు మాలా మాదిగ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశాడు. 2 సందర్భాల్లో మాలా మాదిగ ఎమ్మెల్యేలపై వర్గీకరణ కోరుకుంటూ వినతి పత్రాలు ఉమ్మడికి ఇచ్చేశారు. అక్కడ అందరినీ కలుపుకొని, అందరి సలహాలు తీసుకొని, అందరి సూచనలతో వర్గీకరణ ప్రక్రియను ఘర్షణ లేకుండా ముందుకు తీసుకెళ్ళిండు. మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, నేను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద ఉన్నా, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఉద్యమం మొదలుపెట్టింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలో. ఓకే, మాదిగలతో పోల్చుకుంటే మాలలు ఎక్కువ ఉన్నది ఎక్కడ? ఆంధ్రలో.
అందుకని అక్కడ 6:30 మాదిగలకు వస్తే 7:30 మాలలకు వచ్చింది. మాలలు ఎక్కువనే కదా. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలోనే ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైంది. వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఎక్కువ ఉన్నది కూడా అక్కడనే. వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడుకు నాయకత్వం వహించింది కూడా అక్కడి నుంచే. మరి వర్గీకరణకు వ్యతిరేకమైన మాలలు ఎక్కువ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాదిగల్ని కూర్చుండబెట్టి వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ సూచనలు తీసుకొని అక్కడ ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఘర్షణ పెరగకుండా సమస్య పరిష్కారానికి ఆయన చొరవ తీసుకున్నాడు. ఇక్కడ మాదిగలు ఎక్కువ ప్రాంతంలో మాలలు తక్కువ రాష్ట్రంలో కనీసం మాదిగలను కూర్చుండబెట్టుకొని వర్గీకరణ ప్రక్రియను ఒప్పించి మెప్పించి భిన్నాభిప్రాయాలు లేని పద్ధతిలో పరిష్కరించడానికి ఆయన ప్రయత్నం చేసిండంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ చాలా న్యాయబద్ధంగా ముందుకు సాగిపోతున్నాడు. మొన్ననే క్యాబినెట్ తీర్మానం జరిగింది, రేపు శాసనసభలో తీర్మానం జరగబోతుంది. ప్రక్రియ ఆయన ముందుకు నడిపించబోతున్నాడు. అక్కడికంటే ఇక్కడనే భిన్నాభిప్రాయాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడికంటే ఇక్కడనే ఘర్షణ వాతావరణం ఇప్పటికి ఉన్నది. అక్కడ మాత్రం మాలలు ఎక్కువ ప్రాంతంలో మాలలు ఎక్కువ రాష్ట్రంలో మాత్రం భిన్నాభిప్రాయాలు కనుమరుగవుతున్నది, ఘర్షణ కనుమరుగవుతున్నది. అందరు కలిసి వర్గీకరణ కోరుకునే కాడికి అక్కడికి వచ్చేసారు. అక్కడ అందరు కలిసి వర్గీకరణ రావడానికి కారణం చంద్రబాబు నాయుడే. ఇక్కడ అందరినీ ఒక దగ్గరికి తీసుకురాకపోవడం రేవంత్ రెడ్డి గారి వైఫల్యమేననేసి కూడా స్పష్టంగా ఇక్కడ రుజువు అవుతుంది అనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఈ నేపథ్యంలోనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఎంత ఆచితూచి ముందుకెళ్తున్నాడో ఒక విషయం చెప్తున్నాను. అక్కడ మేము 1% కాదు 0.5% కూడా నష్టపోలే. ఆంధ్రప్రదేశ్లో 0.5% కూడా నష్టపోలే. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అక్కడ ఏబిసిడి ఉండే, ఇప్పుడు ఏబిసి అవుతుంది. అక్కడ ఏబిసిడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే 2 గ్రూపులు ఉండడానికి కారణం అక్కడ ఏ గ్రూపు రెల్లి ప్రజలు అక్కడనే ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి 1% ఇచ్చారు. బి గ్రూపుకు ఇప్పుడు 6.5% వచ్చింది. సి గ్రూపుకు మాలలకు అప్పుడు సి గ్రూపే ఇప్పుడు సి గ్రూపే 7.5 వచ్చేసింది. డి గ్రూప్ లేదు. మరి డి గ్రూప్ 1% ఏమైంది ఇక్కడ గమనించాలి. డి గ్రూప్ అనేది ఆది ఆంధ్రలో 1% ఏమైంది అన్నప్పుడు డి గ్రూప్ కాడ మాదిగ ఎమ్మెల్యేలు కూర్చొని ఎంఆర్పిఎస్ సూచనలు కూడా చేసిన తర్వాత కమిషన్ ముందుకు ప్రభుత్వం ముందుకు ఒక అభిప్రాయంతో వెళ్ళారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఆదివాంధ్రులు మాలలు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల, గుంటూరు జిల్లాలో ఉండబడే ఆది ఆంధ్రులు మాదిగ. అంటే ఆది ఆంధ్రుల పేరుతోటే మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు. కాబట్టి ఆ 1%ను సగం మాలలకు కలిపి సగం మాదిగ కలిపారు. అంటే 6 రావాల్సింది డి గ్రూప్లో సగం రావడం వల్ల 6.5 మాదిగలకు అయింది. 7 రావాల్సింది మాలలకు డి గ్రూప్లో ఉండబడే 0.5% కలవడం వల్ల 7.5 మాదిగలకు అయింది. ఇప్పుడు ఆది ఆంధ్ర గ్రూప్ ఉంటుంది కానీ డి ఉండదు. కులం ఆది ఆంధ్ర లిస్టులో ఉంటుంది కానీ ఉండదు. 50% ఇటు 50% అటు. కాబట్టి మీరు మాలలైతే ఆది ఆంధ్ర మాలలు రాసుకోండి, సి గ్రూప్లో పోండి, మీరు మాదిగలు అయితే బి గ్రూప్లో పోండి అని చెప్పి రిలాక్సేషన్ ఇచ్చారు. ఆ పని జరుగుతుంది. అంటే ఒక గ్రూపులో ఉండబడే ఒక సెక్షన్ని 2 వర్గాలు పంచుకునే విధంగా చేసింది సమన్వయంతో కదా, అందరి అభిప్రాయంతో కదా, లేకపోతే ఆ సమస్య అట్లనే ఉంటుంది కదా. ఆది ఆంధ్రలను డి గ్రూప్లో సి గ్రూప్లో కలిస్తే 1 సైడ్ పోయేది. కానీ అట్లా 50-50 చేయడం జరిగింది. ఇదంతా చేయడానికి కారణం ఏంటిది? అక్కడ వర్గీకరణ అంశం మీద అత్యంత అవగాహన గల వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. వర్గీకరణ గతంలో అమలు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. వర్గీకరణ సమస్య పరిష్కారం ఘర్షణ లేకుండా జరగాలని అనుకుంటున్నది ఎవరు? చంద్రబాబు గారు. ఆ విధంగా ముందుకు నడిపింది ఎవరు? చంద్రబాబు గారు. అక్కడ నిజాయితీ, ఆ చిత్తశుద్ధి, ఆ సంకల్పం కనిపిస్తున్నది. వర్గీకరణ జరగాలి, మాదిగలు కలిసి ఉండాలని అక్కడ కోరుకుంటున్నాడు. ఇక్కడ వర్గీకరణ జరగాలి, ఎవరి ఘర్షణ వాళ్ళు పడాలని ఇక్కడ అనుకున్నట్టున్నది. మాదిగలు రోడ్ ఎక్కాలి, బుడగజంగాలు రోడ్ ఎక్కాలి, నేతకానాలు రోడ్ ఎక్కాలి, ఈ ఘర్షణ కొనసాగుతూనే ఉండాలని చెప్పి ఈయన అనుకున్నట్టున్నది. అంతిమంగా మాలలకు వత్తాసు పలకాలని చెప్పి అనుకున్నట్టు ఉన్నది. జాతీయ స్థాయిలో ఉండబడే మాలల ఒత్తిడికి తలొకి, ఇక్కడ ఉండబడే పలుకుబడి గల మాల లీడర్ల ఒత్తిడి తలొకి నమ్మక ద్రోహం చేసి వర్గీకరణ చట్టం ఇచ్చినట్టు అయింది. చట్టం వాళ్ళ దయాదాక్ష వచ్చిందని మేము అనుకోవట్లేదు. పంజాబ్లో లేదా, హర్యానాలో అమలు జరుగుతలేదా, తమిళనాడులో అమలు జరుగుతలేదా? ముందు మేమే తెచ్చామంటున్నాం కదా.
మీరు అంటుండ్రు కదా, మీరు తేవడానికంటే ముందు ఇతర రాష్ట్రాలు అమలు జరుగుతలేదా? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మేము అంటున్నాం కదా, హర్యానాలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమలు జరుగుతుంది వాస్తవం కదా, రేపో మాపో ఆంధ్రప్రదేశ్లో అమలు జరిగేది వాస్తవం కదా. కానీ వాటికి రేవంత్ రెడ్డి గారికి తేడా ఏంటంటే వర్గీకరణ లేకుండా ఒక ఉద్యోగం భర్తీ చేయలేదు ఆంధ్రప్రదేశ్. వర్గీకరణ ద్వారానే హర్యానా ఉద్యోగాలను భర్తీ చేసింది, కానీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలన్నీ భర్తీ చేసేసాడు ఈయన. ఇంకొక 2 ఏళ్ళకు, ఇంకొక 4 ఏళ్ళకు, 10 ఏళ్ళకు కూడా నీ గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ రాదు, గ్రూప్ 2 మళ్ళీ వెంటనే రాదు. అంటే ముందు చేసినాం అంటున్నాడానికి మీకు చెప్పుకుంటున్నామేమో, అందరికంటే ముందు చేసినాం అంటున్నామేమో, కానీ 10 ఏళ్ళు మమ్మల్ని వెనుక నెట్టేసింది. మమ్మల్ని 10 ఏళ్ళు గ్రూప్ 1 పోస్టులను పొందే విషయంలో మమ్మల్ని వెనుక నెట్టేసింది. గ్రూప్ 2లో వెనుక నెట్టేశారు, ఇతరత్ర ఉద్యోగాలు మమ్మల్ని వెనుక నెట్టేశారు. ఇవాళ మీరు చట్టం తెచ్చినాం అంటున్నారు, ఇంకో 10 ఏళ్ళకు మమ్మల్ని వెనుక నెట్టేసినట్టే కదా. ఎవరి కోసం మమ్మల్ని వెనుక నెట్టేశారు? మాలకు దోషపెట్టడానికే కదా. ఈ విషయాన్ని మేము మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. విజయోత్సవం మా పోరాట ఫలితం అంతే. చట్టం సాధించుకోవడం అనేది ఇక్కడేంది, రేపు ఆంధ్రప్రదేశ్లో సాధించుకోవట్లేదా? రేపు కర్ణాటకలో మేము సాధించుకోమా? కర్ణాటకలో మేము సాధించుకోలేమా? ఆంధ్రప్రదేశ్లో సాధించుకోబోతలేమా? ఇక్కడ మీరు చట్టం తీసుకొచ్చామని చెప్పుకోవడం కాదు, చట్టం రావడానికి ఎంత మోసం జరిగిందో అది చెప్తాం మేము. ఈ మోసానికి కారకుడు రేవంత్ రెడ్డి, ఈ మోసానికి కారకుడు దామోదర రాయలసీమే. మళ్ళీ చెప్తున్నాం, ఎవరెవరైతే వర్గీకరణకు అడ్డు తగులుతూ ఈ మోసానికి పాల్పడే ప్రయత్నం చేశారో వాళ్ళను రాబోయే రోజుల్లో ఏ ఎమ్మెల్యేలు మా వర్గీకరణకు అడ్డు తగులుతూ బహిరంగ సభలు పెట్టారో, ఏ ఎమ్మెల్యేలు మా వర్గీకరణకు అడ్డు తగులుతూ మా బిడ్డలకు న్యాయం జరగకుండా కుట్రలు చేసి గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించుకున్నారో, గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించుకున్నారో, గ్రూప్ 3 ఫలితాలు ప్రకటించుకున్నారో, వర్గీకరణ లేకుండానే ఏ టీచర్ పోస్ట్ అయితే భర్తీ చేయమని చెప్పి రేవంత్ రెడ్డిని ఒత్తిడి తీసుకొచ్చారో వాళ్ళను వర్గీకరణ జరిగినాక కూడా ప్రధాన శత్రువులుగానే భావిస్తాం. వాళ్ళను ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళ నియోజకవర్గంలో మేము ఎదుర్కొంటాం. ఆ పేర్లు మాకు తెలుసు, వాళ్ళు ఎవరో మా జాతికి తెలుసు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరైతే వర్గీకరణకు అడ్డు తగులుతూ సభలు పెట్టారో, అందులో ఏ ఎమ్మెల్యేలు భాగస్వాములు అయినరో, ఎవరెవరు కుట్రలు చేసిండ్రో, మా బిడ్డలకు ఉద్యోగాలు రాకుండా ప్రయత్నాలు చేసిండ్రో, ఎవరెవరు రేవంత్ రెడ్డి మీద, దామోదర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారో వాళ్ళ పేర్లు మాకు తెలుసు, వాళ్ళెవరో మా జాతికి తెలుసు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేసినా, ఇప్పుడు పోటీ చేసి గెలిచిన కాడనే పోటీ చేసినా వాళ్ళు రాజకీయ మూల్యం చెల్లించుకునే విధంగానే మా పోరాటాన్ని, మా ప్రయత్నాలు మేము కొనసాగిస్తాం. వాళ్ళని వదిలిపెట్టామనే విషయం కూడా ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా వాళ్ళను తెలంగాణలో వదిలిపెట్టామనే విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ, ఖచ్చితంగా సాధించిన చట్టం మన పోరాట ఫలితమే కనుక 4 రోజుల పాటు విజయోత్సవాలకు వెళ్ళండి, అమరుల త్యాగాలను స్మరించుకోండి. అదే సమయంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తల సంకల్ప బలాన్ని చూసి, పోరాటం చేసిన తీరును చూసి గర్వపడే విధంగా తయారు చేయండి. మరొక వైపు సమాజం అందించిన మద్దతుకు అన్ని గ్రామాల్లో వాళ్ళ కృతజ్ఞతలు తెలియండి. ఇది మన బాధ్యత గుర్తుంచుకొని ముందుకు సాగాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, 100 106 లక్షల డప్పుల కార్యక్రమం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే రేపు తీర్మానం జరగబోతుంది కనుక ఆ తీర్మానం ముందుకు తీసుకెళ్లే దశలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో మేము అక్కడ తెలుసుకుంటాం. ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో పోల్చుకుంటే 100కు 1,00,000 రెట్లు బెటర్గా ప్రతి విషయంలో అందరితో పంచుకుంటుండు, అందరినీ సమానం చేస్తున్నాడు. మాలాంటి వాళ్ళని కూడా అభిప్రాయాలు పరిగణలో తీసుకుంటున్నాడు. ఘర్షణ లేని విధంగా సమస్య పరిష్కారానికి ముందుకెళ్తున్నాడు. ఎవరికి అన్యాయం జరిగిన పద్ధతిలో సమస్య పరంగా ముందుకెళ్తున్నాడు. రేవంత్ రెడ్డితో పోల్చుకుంటే 1,00,000 రెట్లు మాకు చంద్రబాబు నాయుడులో మాదిగ జాతి శ్రేయభిలాషిగా మాకు స్పష్టంగా కనిపిస్తున్నాడు. సుప్రీంకోర్టు తీర్పే ప్రధాన కారణం వర్గీకరణ రావడానికి. దానికి ప్రధాన కారణం గౌరవ నరేంద్ర మోడీ గారు. ఆయన నుంచి మొదలుకుంటే చంద్రబాబు వరకు మేము కృతజ్ఞతగా ఉంటాం, మేము అండదండలు అందిస్తాం. రేవంత్ రెడ్డి గారు చివరి నిమిషంలో చేసిన మోసం, అందుకు కుమ్మక్కైన దామోదర్ సంబంధించిన విషయం మా ప్రజలకు తీసుకెళ్తాం. ఏదేమైనా భవిష్యత్ ప్రయాణంలో మరింత శక్తివంతమైన పాత్ర పోషిస్తాం. రాబోయే రోజుల్లో ఈ 4 రోజుల ప్రయాణం అయిపోయిన తర్వాత రాబోయే రోజుల్లో
ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, అగ్రకులాల పేదలకు, మహిళలకు, అదే సమయంలో వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు, ఈ సమాజంలో అణిచివేత గురవుతున్న ప్రతి వర్గానికి అండగా నిలబడే విధంగా ఐక్య ఉద్యమాలకు మేము సిద్ధమవుతాం. ఈ నెల రోజుల్లోనే అందుకు సంబంధించిన ప్రణాళిక కూడా రూపొందించుకుంటామనే విషయం కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.